వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు సొరకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సొరకాయ 1, టొమాటోలు 3, ఉల్లిపాయలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సొరకాయ 400 గ్రామ్స్ ఉంది. ఇది ఎడ్జెస్ కట్ చేసుకొని పైన చెక్క అంతా తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా సమ్మర్ సీజన్లో సొరకాయ లాంటి వెజిటబుల్స్ అవి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సొరకాయ ఇలా లేతగా ఉండేది తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, అలానే జీలకర్ర 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కారం అవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలానే ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలా పౌడర్స్ అన్నీ సొరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా సొరకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలానే చపాతీ, రోటీ వీటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.